గోరు గుచ్చితే తినపడుతుంది అనమాట. తినపడకూడదు. సరిపోదు కింద అది ఇప్పుడు నీళ్ళు పెట్టినా ఎకరానికి వచ్చేసి ఒక 30,000. కొత్తిమీర రాలేదండి. కొత్తిమీర మన ఈ క్రాప్ చేస్తున్నారండి. చాలా గోపి అండి. రేపు తాతయ్య గారు గారి నుంచి పొలమేనండి. అంతే కాంచి ఇదంతా వచ్చే పొలం. ఏ నుంచి ఇక్కడ బతుకు లేకపోతే పోతుంది. తక్కువ తక్కువ మనుషులు పెట్టి 3,000 ముడత తీస్తే ఈ ముడత నాటు వెరైటీ అండి. ఇది 15 అని. ఇది ఇండియన్ వెరైటీ. హైబ్రిడ్ అయితే వచ్చే 786 డిసెంబర్ వరకు ఉంటాయి. పక్కనే అడిగిపోయింది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రైతు చెప్తున్నారు ఈ సైట్ ఓపెన్ కాదంటే. అప్పుడు మాట్లాడితే సరిపోతుంది. ఎందుకు ఓపెన్ అవ్వలేదు ఏంటంటే నమస్కారం. రాత్రి వర్షంతో బాగా గాలితో ఉన్నటువంటి వర్షం పట్టన్న పెనగంచిపూర్లో అరటి తోటలో అదేవిధంగా బొప్పాయి మొక్కజొన్న కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పంట డ్యామేజ్ అయింది.
ప్రత్యేకంగా ఈరోజు అరటి తోట చూస్తే ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల దాకా పెట్టుబడి అయితే, అదేదో బొప్పాయి కూడా 1,50,000 రూపాయలు పెట్టుబడి పెరిగింది. రైతులు నిజంగా పంట చేతికి వచ్చే సమయానికి పూర్తిగా డ్యామేజ్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ బీమా అని చెప్పి అంటున్నారు, సంతోషమే. కానీ వాళ్ళ విధానంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఈరోజు వ్యక్తిగతంగా కారు కావచ్చు, ఇది కావచ్చు, వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ప్రత్యేక పంట ఏ పంట అయినా ఉన్నా సరే ఆ రైతుకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మీరు బ్యాంకు వడ్డీ తీసుకున్నప్పుడు 1% దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటారా, లేక అన్నదాత సుఖీభావిలో డబ్బులు కడతారా, ఏదో విధంగా రైతులని వ్యక్తిగతంగా ప్రతి రైతుకు కూడా ఏ పంట ఇచ్చినా ఇన్సూరెన్స్ ఇద్దామంటే బాగుంటుంది. అంతేగాని ఏదో ప్రభుత్వం సాయం చేస్తుంటే కొద్దిపాటి సాయం అన్నా రైతులు మాత్రం బాగుపడదు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా విధానంలో వ్యవసాయ బీమా విషయంలో రైతులు ఆదుకునే విధంగా రావాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు దృష్టి తీసుకెళ్ళి, ఏదైతే మన కాన్స్టిట్యూన్సీలో మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు ఏదైతే దెబ్బతిన్నా రైతులు ఆదుకోవడం కోసం ప్రత్యేక ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు సాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తే తెలియజేస్తారు. రైతు 3 ఎకరాలు బొప్పాయిను అరటి తోట వేశారు. మన నిజంగా పూర్తిగా వడ్డీ తీసుకొచ్చి ఈ రైతు పెడితే ఇప్పుడు చేతికి వచ్చే టయానికి అరటికెళ్ళతో ఉన్నప్పుడు మొత్తం పడిపోయింది. ఇది ఏమాత్రం పనికిరాదు. మరి ఇటువంటి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ బాధ్యత తప్పకుండా మేము కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాం తెలియజేస్తాం.